శ్రీమాతే నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. వృషభ రాశి వారికి మాతృ శాపం వల్ల మీ యొక్క జీవితంలో ఇబ్బందులు చోటు చేసుకోబోతున్నాయి. మీరు ప్రారంభించే ప్రతి పనిలోనూ విజయం అనేది మీకు కలగడానికి ఆలస్యం అవుతుంది. ఆర్థిక పరంగా, కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ వృషభ రాశి వారికి మాతృ శాపం అనేది ఏ విధంగా కలిగింది, మరి మాతృ శాపం అంటే ఏమిటి, మాతృ శాపం యొక్క ప్రభావం అనేది వీరి మీద ఎంతవరకు ఉంటుంది, వృషభ రాశి వారు మాతృ శాపం నుండి సులభంగా బయటపడి మీ జీవితంలో సక్సెస్ని పొందడానికి మీరు చేసుకోదలిచిన పరిహారాలు ఏమిటి, ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి, అలాగే మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది అనేటటువంటి అన్ని విషయాలను కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వృషభ రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక నక్షత్రం 3-4 పాదాలు, రోహిణి నక్షత్రం 1-2-3-4 పాదాలు, మృగశిర నక్షత్రం 1-2 నక్షత్ర పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క వృషభ రాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నట్లు సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారే ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి అందరినీ ఆరాధించే హృదయం కలిగిన వారై ఉంటారు. వృషభ రాశి వారు ఎదుటి వారిని ఏ స్థాయిలో ప్రేమిస్తారో ఎదుటి వ్యక్తి నుంచి అదే స్థాయిలో ప్రేమను ఆస్వాదిస్తారు. ఈ గుణం వల్ల ఫలితం కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తారు, ఎలాంటి చికాకులైనా ఎదుర్కొంటారు. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే దృఢ సంకల్పం, మంచి గుణగణాలతో అమోఘమైన శక్తి యుక్తులను కలిగి ఉంటారు. అనుకున్న పనులు సాధించే వరకు కూడా తాము ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటారు. సౌందర్యం, సంగీతం అంటే వృషభ రాశికి చెందిన స్త్రీలకు అత్యంత ఇష్టం. మొండితనం, స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వృషభ రాశి స్త్రీలకు కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఆ కోపం ఎంతసేపో కొనసాగదు. దాని నుండి చాలా తొందరగా బయటపడి ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు. అయితే వృషభ రాశి వారికి ఈ మాతృ శాపం ఏ విధంగా వచ్చింది అని అంటే, కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను, వృద్ధులను చూసుకోవడంలో విఫలం అయినందుకు, మరియు తమను తాము రక్షించుకోవడానికి వారిని విడిచిపెట్టినందుకు, అలాగే వార్షిక ఆచారాల యొక్క ప్రాథమిక అవసరాలకు కట్టుబడి ఉండడంలో విఫలమైనందువల్ల ఈ మాతృ శాపం అనేది తగులుతుంది. ఇక ఈ వృషభ రాశి వారికి మాతృ శాపం కారణంగా ప్రతి విషయంలోనూ ఆటంకాలే ఎదురవుతాయి. మీరు ఒక పని మొదలు పెట్టారంటే ఆ పని అనేది ముందుకు వెళ్ళదు. ఏదో ఒక సమస్య అనేది విజృంభిస్తుంది. వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో ప్రతికూల వాతావరణం, అలాగే చిన్న విషయంలో మీకు వాదనలు కూడా జరుగుతాయి. ఇక వృషభ రాశి వారు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి, అందరినీ ఆరాధించే హృదయాన్ని కలిగి, సంగీత సాహిత్యాలను ఎంతగానో ఆస్వాదిస్తారు. వీరు ఏ స్థాయిలో ఎదుటి వారిని ప్రేమిస్తారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుండి ప్రేమను ఆశిస్తారు. నిరంతరం అనారోగ్యం కారణంగా వ్యక్తి యొక్క ఆర్థిక, అలాగే శారీరక సమస్యలు అనేవి ఎదుర్కొంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఆత్మహత్యలు, ప్రమాదాలు వంటివి ప్రతికూలతలు సంభవిస్తాయి. ఎక్కువ కాలం కుటుంబంలో ఏవైనా శుభకార్యాలు నిర్వహించేందుకు ఆటంకాలు ఎదురవుతాయి. అంతులేని పేదరికం అనేది వృషభ రాశి వారికి సంభవిస్తుంది. ఇక వృత్తి, ఉద్యోగం విషయాల్లో నిర్ణయాలు తీసుకున్నారనుకోండి, ఆ నిర్ణయం దగ్గరే ఆగిపోతుంది. అలాగే దానిని ఆచరణలో పెట్టడం అనేది జరగదు. ఇక ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉంటారు, కానీ ఆ ప్రమోషన్ అనేదే రాదు. మీకు అప్పగించిన పనిని ఎంత శ్రద్ధగా, సక్రమంగా మీరు చేసిన శ్రమకు తగ్గ ఫలితం అనేది అస్సలు రాదు. అలాగే ఆదాయంలో కూడా మార్పులు చోటు చేసుకోవు, ఎటువంటి ప్రమోషన్లు కానీ ఉండవు. కాబట్టి మాతృ శాపం ఈ విధంగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. అదేవిధంగా మీరు ఖచ్చితంగా ఈ పని అయిపోతుందని చివరి వరకు వచ్చిన పని కూడా ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. గతంలో ఎప్పుడో మీరు తెలుసో తెలియకో మీరు చేసిన పనుల వలన ఆ శాపంతో మీరు బాధలు పడుతూ ఉంటారు. ఈ నిర్ణయం తీసుకున్నా కానీ మీకు అనుకూలంగా ఉండదు. మీరు అనుకోవచ్చు, మా తల్లిదండ్రులను మేము చాలా బాగా చూసుకుంటున్నాం కదా, మరి మాతృ శాపం అంటున్నారు ఏమిటి అని. అయితే ఈ జన్మలో మీరు మీ తల్లిదండ్రులను
ఏ లోటు అనేది లేకుండా చూసుకోవచ్చు. కానీ మీ యొక్క పూర్వ జన్మలో అంటే మీ గత జన్మలో మీ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోవడం కారణంగా ఇప్పుడు మీకు ఈ శాపం అనేది తగులుతుంది. అంతేకాకుండా ఒకవేళ మీరు చేయకపోయినా మీ పూర్వీకులు చేసినా ఆ శాపం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ విధంగా మీకు ఇప్పుడు మాతృ రుణ శాపం అనేది వెంటాడుతుంది. దాని కారణంగా వ్యాపారపరంగా వ్యాపారంలో ఎదుగుదల అభివృద్ధి అనేది ఉండదు. అలాగే మీకు మీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి. మీ యొక్క సంతానం పరంగా కూడా వాళ్ళ వైపు నుండి కూడా మీకు ఏదో ఒక సమస్య అనేది వస్తుంది. అలాగే వారు కూడా మిమ్మల్ని చిన్నచూపు చూడడం, మీతో అసభ్యంగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు రాక బాధపడుతూ ఉంటారు. ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య, ఆ తర్వాత మరొక సమస్య, ఇలా సమస్యల మీద సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. దాన్ని అధిగమించడం ఎలాగో తెలియక మీరు సతమతం అవుతూ ఉంటారు. ఇక విద్యార్థులకు చదవడానికి కష్టంగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా వారు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వలేరు. అలాగే పెళ్లి సంబంధాలు ఎన్నో వస్తాయి. పెళ్లి చేద్దాము అనేసరికి ఆ సంబంధాలు వెనుతిరిగిపోతాయి. ఇక రాజకీయ నాయకులకు పదవి వచ్చినట్లు వస్తుంది, వెంటనే చేజారిపోతుంది. ఈ విధంగా ప్రతి విషయంలోనూ వృషభ రాశి వారికి అన్ని పనులు వస్తూనే ఉంటాయి. దీనికి పరిష్కారం ఏమిటి? మీరు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. మీరు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ మాతృ రుణ శాపం అనేది అనుకూలించదు, మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్యం పరంగా కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మాతృ రుణ శాపం నుండి తొందరగా బయటపడాలన్నా, ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల నుండి విముక్తి చెందాలన్నా, చేస్తున్న ప్రతి పనిలో తొందరగా విజయం పొందాలన్నా మీరు కొన్ని పరిహారాలు పాటించుకుంటే మీరు సులభంగా ఈ మాతృ రుణ శాపం నుండి అలాగే వచ్చే బాధల నుండి ఖచ్చితంగా బయటపడతారు. గత జన్మలో చేసిన పాపల కారణంగా అలాగే మీ పూర్వీకులు చేసిన కర్మల ఫలితంగా మిమ్మల్ని శాపాలుగా వెంటాడుతూ ఉంటాయి. అలాంటి శాపాల నుండి మిమ్మల్ని బయటపడడానికి కొన్ని పరిహారాలు, అవి ఏమిటో చూద్దాం. ప్రతి అమావాస్య రోజున పేదలకు కానీ వృద్ధులకు కానీ వీలైనంత సహాయం చేయండి. డబ్బు రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, లేదా ఆహారం రూపంలో కావచ్చు. వాళ్లకు మనస్ఫూర్తిగా మీ సహాయాన్ని అందించండి. అలాగే వారికి బట్టలు, ఆహారం దానం చేయండి. అలాగే మీకు సమీపంలో కానీ మీకు దూరంలో కానీ మర్రి చెట్టు ఉంటే రోజు ఆ మర్రి చెట్టుకు నీళ్లను పోయండి. అంతేకాకుండా పక్షులకు, పశువులకు, గోవులకు ఆహారాన్ని కానీ పాలు కానీ ఇవ్వండి. అలాగే ఉదయాన్నే తలస్నానం చేసి దీపారాధన చేసి పూజా మందిరంలో కూర్చొని దేవి స్తోత్రాన్ని కానీ కాళీ స్తోత్రం పారాయణం కానీ చదవండి. ఇలా దేవి కాళీ స్తోత్రాన్ని పఠించడం ద్వారా మిమ్మల్ని వెంటాడుతున్న గత జన్మ పాపాలు ఏవైతే ఉంటాయో వాటి నుండి మీరు విముక్తిని పొందుతారు. అదేవిధంగా ప్రతిరోజు ఆ సూర్య భవనానికి నీళ్లను ఆర్ఘ్యం ఇస్తూ ఓం నమో సూర్య భగవానాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించండి. ఇలా చేయడం వల్ల మీరు మాతృ రుణ శాపం నుండి ఖచ్చితంగా బయటపడతారు. ఫ్రెండ్స్, చూసారు కదా వృషభ రాశి వారికి మాతృ రుణ శాపం ఏ విధంగా వెంటాడుతుందో. అలాగే ఆ శాపం నుండి విముక్తి పొందాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.